స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని పాపం ఎందుకో కానీ దాని గురించి ఎత్తుకోలేదు అనుకుంటాను. దాని గురించి ఏం చెప్పాడా, దాని గురించి ఏమీ మాట్లాడలేదు. పత్రికలు అక్కడే కనిపిస్తారు. కానీ పక్కనున్న అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి భరత్ మాత్రం మాట్లాడాడు. ఏమని, నా తాతగారు ఉన్నప్పుడు నెత్తి తాగాం, ఆ రోజు ఎన్డీఏలో వచ్చి వాజ్పేయి గారు చెప్తే అయిపోయాం, రేపు కూడా అదే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. 3 సార్లు చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నాను. ఇవాళ పోటీ చేస్తుంది ఎన్డీఏ అభ్యర్థి, దాని పాలసీ కింద అనౌన్స్ చేయొచ్చు కదా. దీన్ని ఇదే గుజరాత్లో వస్తే నువ్వు చేయడం మానేసావా? మరి ఇక్కడ ఎందుకు ఎన్డీఏ నువ్వు అభ్యర్థి అయినప్పుడు వచ్చి చేయకంట, ఎవరి చూపులో పెడతాను, రేపు అయితేనంట అది చేస్తాడు. ఈ పార్టీ అభ్యర్థి మనం చెప్పాను, గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు, మన్నాడు వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు, దాంట్లో వచ్చేద్దన్నాడు. ఎవరు నమ్ముతారు దీన్ని? సూటుకు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ మీద ఎన్డీఏ తాలూకా స్టాండ్ ఏంటి? మీరు ప్రైవేటీకరణకి మద్దతు లేదు జాతీయ సంస్థ ఉంచాలని నిర్ణయం ఉంటే చెప్పించండి ఎన్డీఏ నేతలతో. అంతేగాని రేపు నేను అయిపోతే నేను వచ్చేస్తే ఏదో మన పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఒక సామెత చెప్పాడైనా, ఏడు వెళ్ళినప్పుడు వచ్చి ఏటి మల్లప్ప ఏ దాడి పోరాపొడి మల్లప్ప అని చెప్పారంట. అలాగే రేపు వచ్చి పోరాపొడి మమ్మల్ని చెప్పినాక అది పూర్తిగా దీన్ని ఈ ద్వంద్వాకిని పూర్తి ఖండిస్తున్నాం. మా స్టాండు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం, మేము దానికి వ్యతిరేకం. మా 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 పార్టీ విధానం, మా వ్యక్తిగత విధానం. దానికోసం పార్లమెంట్ సభ్యురాలకి ఈ ప్రాంతంలో ఎన్నికైన తర్వాత ఏ పోరాటానికైనా ఇంటా బయట సిద్ధం. ఝాన్సీ గారి తరఫున చెప్తున్నారు, ఆవిడ కూడా చెప్పింది, నేను కూడా చెప్తాను. అది ఇప్పుడు చెప్పండి. ప్రకటన చేసినప్పుడు ఆపాం కదా. 4 ఏళ్ళు ప్రకటన చేసిన తర్వాత వెంటనే మా అభిప్రాయాలు చెప్పాం, కాదని చెప్పాం. ప్రధానమంత్రి సాక్షిగా పక్కనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మాట్లాడి చెప్పారు. లేఖలు రాసాం, పార్లమెంట్లో మాట్లాడాం, బయట మాట్లాడాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. రేపు కూడా మా ప్రక్రియ మేము చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ ఏ యాంగిల్లో దానికి సపోర్ట్ చేసి ఉండి దానికి ఎన్ఓసి మీ ఇస్తే అప్పుడు మీరు అన్నాకి ఎన్ఓసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ప్రజలు నమ్ముతారంటారు సార్. ఇప్పుడు 4 ఏళ్ళు చేయనోడు రేపు మళ్ళీ అధికారులు 4 ఏళ్ళు ఎవరు చేయలేదు, మేము చేయలేదా? మేము లీడ్ ఇప్పుడే తీసుకుంటాం చెప్తాం కదా, లీడ్ తీసుకోండి చెప్తాం కదా. మేము లీడ్ తీసుకుంటున్నే వాళ్ళు వచ్చి వాళ్ళతో కలిసిపోతే. ఇవాళ భారతీయ జనతా పార్టీతో ఎవరు కలిశారండి? ఎన్డీఏలు ఎవరు భాగస్వామ్యం అయ్యారు? ఎవరు జాతీయం చేస్తారంటే ఎవరిది? దీంట్లో లోపగారి లాలుచి ఎవరిది? మాదా? లోపగారి లాలుచి మాదా? లోపగారి లాలుచి తెలుగుదేశం పార్టీది, పాచిపోయిన లడ్డూలు ఇస్తానన్న సెలబ్రిటీ పార్టీది. ఆయన ఓ ఓ ఏమైంది? మేము ఇచ్చే భరోసా దీనికి మేము పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడటం అనేది మా ధ్యేయం, మా పోరాటం, మా విధానం. రాజీనామా చేస్తుంది అన్నా, రాజీనామా చేస్తామని నేను చెప్పాను. అప్పుడు మీ విధానాలు బోల్డని ఉంటాయి. ఇప్పుడేమి నేనే తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి అడిగానా? చెప్పండి. విధానం స్టీల్ ప్లాంట్కి వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు వచ్చి రాజీనామా చేసి మన్నాడు వచ్చి అమ్మమ్మ నా వచ్చి రద్దు చేయొద్దంటే, అంటే ఈ ప్రాంత తాలూకు ప్రజల తాలూకు మనోభావాలతో సున్నిత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకుంటామా? అలాగే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి ప్రతి
దీంట్లో కూడా అసోసియేషన్లో ధర్నాల్లో దీక్షలో కూర్చున్న గాజువాక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ అభ్యర్థి వచ్చి ఇప్పుడు ఆ ఎన్డీఏ క్యాండిడేట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఆ చేసిన ధర్నాలు చేసిన పోరాటాలు ఇవన్నీ ఫేకిన్ కదా, ఫేకిన్ కదా. దేనికి చేయాలా ఆ ధర్నాలను ఆ నిరాదీక్షలను? మేము మాది ఆ రోజు మా స్టాండ్ ఒకటే, ఈరోజు మా స్టాండ్ ఒకటే. మళ్ళీ ఈరోజు నిన్న గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన మరి తెలుగుదేశం నాయకుడు దాని గురించి మాట్లాడు అంటే వాళ్ళ తాలూకా దుర్బుద్ధి, వాళ్ళ తాలూకు విధానం, వాళ్ళ అభిప్రాయం తేటతెల్లం అయిపోయింది. ఇక నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అనేది చెప్పేశారు వాళ్ళు. మా నిర్ణయం ఇది, ప్రజలు ఏం నిర్ణయించుకుంటారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పేశారు. చెప్పారు. ఇది వాస్తవం. ఇది సార్ ఒక్క విషయానండి, ఈ విషయం మేనిఫెస్టో పెడతారా? పెట్టమని అడిగావా? నువ్వు స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ మాట్లాడకపోతే రోజు నువ్వు వచ్చే దాని గురించి పోరాటం ఎందుకు కూర్చున్నాయి కదా, ఫేక్ కదా అనింది. వైసీపీ పార్టీ కలిసిపోయిందని చెప్పినవి మరి ఇప్పుడు నువ్వు కలిసిపోయి పోనీ మాట చెప్పాలి కదా. నేను ఇగో ఈ పార్టీతో చెప్పేస్తాను అందుకే కలిశాను, ఇదిగో ఈ పార్టీ విధానం ఇదని వాళ్ళతో చెప్పించవచ్చు కదా, తప్పే ఉంది. అంటే రాజకీయాల కోసం ఏ లాలూచి చేయనే ఎంతవరకు దిగజారిపోయి చేయడం, ఈ ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం. అఖిలపక్షం వేసి తింటారండి. అది వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు వెళ్ళి దొంగలు వెనకలు తీసుకెళ్తామా? మాతోని ఉపయోగం ఉంది కాదండి. దొంగతనంకి జరుగుతుంది, దాన్ని నిర్ధారణ చేయాలా పోలీసులు. ఏంటి వెనక దొంగలు పట్టుకెళ్తే అవుతుంది చెప్పండి. ఏది క్రియేట్ చేయడానికి అది ఎప్పుడు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు తీసుకెళ్తారు ఈ పద్ధతి. మా వైసీపీ చేయడానికి వీల్లేదని అడ్డు పెట్టుకుని మా పోరాటం మేము చేస్తాం. ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాం. ఇప్పుడు ముందుగానే వస్తాం, ఇది ఏం చేద్దాం. అప్పుడు స్థానిక మన పరిస్థితి బట్టి మా తాలూకు యాక్షన్ ఉంటుంది. సార్ జగన్ గారు గులకరాయి డ్రామాకు తెర తీశారు. నిన్న గాజువాకలో నాపై రాళ్ళు వేయించారు. ఆయన గులకరాయి వేయించుకొని ఇదంతా ఎన్నికల డ్రామా ఆడుతున్నారు. ఏ పేపర్ వచ్చింది? ఏ పేపర్ కాదు సార్, ఆయన అదేనండి. అది ఇప్పుడు అమ్మాయికి చెప్పారు లేడీస్ ఫస్ట్. అదే పేపర్లో కూడా వచ్చింది ముందు, ఈనాడులో వచ్చింది కదా, దానిలో చూపారు కదా. అందుకే నేను చెప్తాను, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కార్యక్రమాలు చేయాలి. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో షూటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వారిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి, ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. దీని సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకి తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, రియల్ హీరో ఆయన. దీని గుండా ఒకటే. అందుకే
ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావులేదు, ఇలాంటి ప్రక్రియ తావులేదు. అందుకే ఖండించాం. ఆ రోజే ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగాయి కాదు కదా. ముక్తఖండంతో అందరూ కలిసి ఇది తప్పు ఇదని ఇలాగ వస్తాయి. ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడడం వల్ల మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం. ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం ఇప్పుడు సమయం పాటించి మానేస్తారు. ఓ క్రియేటివ్ అయిపోయి ఊరికే గెలుతున్నారు. సమయం పాటించాలా. సిస్టాన్ని వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే వేరే చుమ్మిడుతుండాలి. మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా? అప్పుడు చెప్పు. రాళ్ళు వేయించుకొని నేరాలు అంటగట్టడం కాదు, అదే అంట. నేరాలు చేసే వాళ్ళ అంతు మేము చూస్తాము, అది నా ఇది అన్నారు. ఇంకొక చాలా మాట ఏంటి చెప్పాడు? రాళ్ళు వేయించుకొని నేరాలు మా మీద అంటగట్టడం కాదు, రాళ్ళు నేరాలు చేసే వాళ్ళ అంతు రాళ్ళు మేము చూస్తాము. రాళ్ళు వేయించుకునే ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చి రాయితో కొట్టించుకునే. ఈ నిన్న గులకరాళ్ళు అయితే నేను అన్న కానీ తప్పు కానీ పాపం కానీ ఆ మాట్లాడు అదంటే వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది. స్టేజ్ ముందు పడింది కాబట్టి, ఖాళీ జాగాలు పడింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన ఇన్సిడెంట్ వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే ఆయనే రాయితో విసిరించుకుని కొట్టిందంటే పాపమా ఏంటిది? దేవుడు క్షమించడు. దేనికేం దిగజారుతారా వీళ్ళు అనేది అర్థమైపోతుంది. ఇంకా పార్టీ సింబల్ కూడా గొడ్డలి మార్చుకోమని అన్నారు. ప్రజాగళ సభలు బహిరంగ సభలు నిర్వహించాడు. నిన్న గాజువాక 35. అలాగే వారాహి యాత్రలు కూడా చాలా జరిగాయి. కానీ వైఎస్ జగన్ మీద రాళ్ళ దాడి జరిగిన 24 గంటల్లోకి వీళ్ళ మీద దాడి జరిగిందంటే అది వాళ్ళు చిత్రీకరించుకున్నదా లేకుంటే నేను ఏది కూడా ఎవరి మీద ఆపాదించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరైనా అంటే అప్పుడు ప్రారంభం. అది ఒరే కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడైనా చెప్పాడా? చెప్పండి. కాదు. అది అందుకే అలాంటి ప్రక్రియ వేలు ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనల్ని చూపెడతాయి. మిగతావన్నీ ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనకు చూపెడతాయి కదా అలవాటు చేస్తే. అది ఇది ప్రజాస్వామ్యంలో అది ఆ అలవాటు చేయకూడదు. సిస్టంలో వెళ్ళాలి. సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు పట్టుకుంటుంది. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి నువ్వు మేనేజ్ చేసి ఒకరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మధ్య? ఎక్కడ తర్వాత ఇప్పుడు కాకపోయినా రేపు ఎల్లుండు ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు. వాడితో పాటు ఇంకోడెవడో ఉండుంటాడు. వాడు వీరుడిలాగా మేము చూసాం, మేము దొరకలేదు, వెయిట్ అంటారు. అది అలా పొగతో పట్టుకుంటారు, మానరు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టేయాలి. రాజకీయాలు అవుతుంది సాధ్యమాది? ప్రజాస్వామ్యం సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలి? ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చి టెలికాస్ట్ చేసి ఓటర్లు మీరే నిర్ణయం చేసుకున్నారు. టీవీలో చూపెడుతుంటే నువ్వు దాడి జరిగిన నిమిషంలో టీవీ చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవి. ముందుగా చూపెడితే అది కరెక్ట్. నువ్వు చూపెడుతుంటే ఇప్పుడు ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్లో ఆ ఫైటింగ్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడిస్తుంటే మాకు మీరు రియాక్ట్ అయిపోవు. నువ్వు అందుకే నీకు పాలసీ వాళ్ళు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది చూపెడుతుంటే. సార్ ఒకప్పుడు ప్రజల్లో నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే
ఇట్లా రాళ్ళు కానీ చెప్పులు కానీ అది ఒకప్పుడు కానీ ఇప్పుడు మీరు ఆ ఛాన్స్ ప్రజలకు ఇవ్వట్లేదు, మీరే వేసుకుంటున్నారు. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని కదా చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఇంతటితో ఆగుతాయి అనుకుంటున్నారా? ఆగుతాయనుకున్నది ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. ఇంకా బ్లంట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పని చేయకూడదు. అది భాష ఏమనుకోవద్దు. మా నాటు భాష వాడుక భాష అయితే అది అలవాటు అయిపోయింది సార్ ఆ భాష. ఆగాలి కదండి, తప్పు కదా అది సాంప్రదాయం కాదు కదా. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే ఆయనకు గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందా? వైసీపీ నాయకులు ఎందుకంత హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. ఎస్, అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వ్యవస్థల గురించి తెలిసిన వాళ్ళైతే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది. ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి త్వరగా కోలుకోవాలని? ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు, మిగతా నాయకులు? దేనికో స్పందించారు. అది వ్యవస్థ. అది పార్టీలతో సంబంధాలు ఉండవాడికి. వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మీద బాంబు దాడి జరిగింది, నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి పెట్టారు. పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా, పైన కొండ మీద చూస్తుండగా అంటే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి అంటే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా. ప్రతిపక్ష నాయుడు కదా, పోతే పోయేళ్ళే, దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా. అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి. దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుందంట. మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి. మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలు అవే. వేగ్గానా ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్యలో ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి. ఆ స్ఫూర్తితో మాట్లాడాలి, ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైతే అంటారండి, ఎవరైనా అంటారు. అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఎదురను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. సరే, 5 ఏళ్లలో వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని మన ఆయన మాత్రం ఆయనది చాలా షైనింగ్ ఉంది. మాకు తుప్పట్టి దాని షైనింగ్ ఉందా? ఆయన 2 సార్లు 2 దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేశారు, ఒకది ఓడిపోయారు, 2 మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా? అందుకే ఎలాంటి తుప్పు పెట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా? చెప్పండి. ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి ఈయన షైనింగ్ ఉన్నాడు. ఏం మాటలు ఇవి? తెలిసి దీన్ని మాట్లాడి
ఇంకా పరిపక్వత రాలే, ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుంది. 21 సీట్లో కూడా ఆయన గెలవడంటారు సార్ ఏది పవన్ కళ్యాణ్. వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి ఎన్ని సీట్లు వేస్తా అని చెప్పిమనండి, ఆయన్నే చెప్పిమనండి. ఎన్ని సీట్లు వేసి చెప్పనండి. ఆయన సీటు చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీ పంపించండి అని ఆయన పంపించమనండి, మిగతా పార్టీని కాదు. ఆయన పార్టీ గురించి చెప్పారా చెప్పండి. పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ విక్కిస్తాను, బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు, నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం ఆ మాటలను తీసిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకేంటి ఇంకెవరు అంతా రైట్ సైడ్ నుంచి వస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి రాలే. చాలా ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి గారు నాన్నగారు కన్నా నేను ముందు ముఖ్యమంత్రిని, కనీసం రెస్పెక్ట్ లేదు రాజకీయాల్లో. ఎందుకు ఏంటి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో చూపించగలరు. దేనికి అది కాదమ్మా, ముఖ్యమంత్రి నాన్నగారికి కంటే ముఖ్యమంత్రి 100% ఓకే. ఏటి ఇప్పుడు ఆయన ఉద్ధరించింది ఏంటి, ఈయన ఉద్ధరించింది ఏంటి? ఆయన 14 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉద్ధరించింది ఏంటి, ఈయన 5 సంవత్సరాలు ఉద్ధరించింది ఏంటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఆయన చెప్తుంది. ఆయన పేరు మీద ఒకటి గుర్తొచ్చేది చెప్పనండి రాష్ట్రంలో. ఎన్టీ రామారావు 2 రూపాయలు బియ్యం తీసేస్తే ఆ పార్టీది చెప్పనండి. ఆయన తర్వాతే వచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారు నాన్నగారు, ఆయన పేరు చెప్తే ఎన్ని గ్యాప్కి వస్తే చూడండి. ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయన పేరు చెప్తే ఎన్ని వస్తే చెప్పనండి. ఈయన పెట్టిన పథకాలు నేను మార్చగలరా? రాజశేఖర్ పెట్టిన పథకాలు నేను మార్చగలిగామా? కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మారిస్తే ప్రజల నుంచి స్పందన లేదు. చెప్పండి ఏది ఆయన పెట్టింది, ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి. అనుకోండి ఎన్టీ రామారావు పెట్టాడు 2 రూపాయలు బియ్యం, ఆ తర్వాత రూపాయి బియ్యం తీస్తారు, తర్వాత బియ్యం, అది ఫైన్ 100%. ఆరోగ్యశ్రీ పెట్టాడు, పేరు కావస్తే తర్వాత ఎన్టీఆర్ శ్రీ అని, లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ శ్రీ అని పేర్లు మార్చాం. కానీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్తామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ ఉచిత పెట్టారు, ఆ రోజు వచ్చి కరెంట్ ఇస్తామని చెప్పారు, దాన్ని గంటలు వచ్చి పెంచాం. కానీ ఉచిత తీసుకెళ్తామా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, దాన్ని తాలూకా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి వచ్చి యాడ్ చేశాడు. కానీ చంద్రబాబు తీసుకెళ్తాడా చెప్పండి? ఇవి స్కీమ్స్. ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆర్భాటంగా టూటీ నేను వస్తే వీళ్ళందరూ తీస్తారు, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులు అందరూ. సచివాలయం పనిచేసిన ఏం చెప్పారు ముందు, ఒక కుటుంబం ఒక వ్యక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నారు లేదా? ఈయనేమన్నాడు, వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, చంద్రబాబు మగవాళ్ళు లేనప్పుడు కొడుతున్నారు, ఆడవాళ్ళని వచ్చి కించపరుస్తారు అన్నాడు లేదా? వీళ్ళు వచ్చి గోన్ సంచి మోస్తారు, వెళ్తే ఈ మోస్తారు అన్నాడు లేదా? ఆ నాయకుడు వచ్చి నక్సల్ అన్నాడు లేదా? ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నాడు లేదా? మరి వీళ్ళు వచ్చి 10,000 రూపాయలు జీతం ఎందుకు పెంచుతా అన్నాడు? ఎందుకు పెంచుతా అన్నాడు? ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు చెప్పండి, అడగండి మీరు. అంటే ఆ వ్యవస్థ వల్ల, ఆ పథకం చేసిన ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకురావడం వల్ల
ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది. ప్రజలకు మేలు జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేడు. ఊరికినే అలాంటి కార్యక్రమాలు పెట్టుంటే పర్వాలే, నువ్వు పెట్టలేదు. నీకు ఆలోచన రాదు, ఎందుకంటే పేదవాళ్ళతో మీకు సంబంధం లేదు, పరిపాలనతో మీకు సంబంధం. అంతసేపు వన్ మ్యాన్ ఆర్మీ, నీకు రావాలి పేరు, అంతే. ప్రజలకు మాకు మేలు జరగక్కర్లేదు. ఇక్కడేంటి, ప్రజలకు మేలు జరగాలి, మాకు పేరు రావాలి, పార్టీకి చిరస్థాయిగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. ఏంటి చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకు ఏం రావక్కర్లేదు, నా ఒకటి ఏడు వస్తుంది, వాళ్ళ కూడా వస్తుంది, ఏడు వస్తుంది, చెప్పండి. కాబట్టి ఇవన్నీ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్రాంతి కానుక, ఈ ఈద్ ముబారక్, ఈ తోఫా ఏదో ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో ఇంటింటికి రేషన్ వస్తుంది, కానీ ఓన్లీ బియ్యం తప్ప ఇంకా నిత్యావసర సరుకులు కొన్ని రావట్లేదు అని చెప్పి కొన్ని నిత్యావసర సరుకులు నీ భాషలోనే ఉంది కదా, వస్తున్నాయి కానీ కొన్ని రావట్లేదు, ఒకటో రెండు రావట్లేదు అంటున్నావు. అంటే నువ్వే చెప్పావు కదా. పేదలకి అవును అవును అవును, ఒక రైస్ తప్ప ఇంకా వేరే రైస్ తప్ప మెతే కూడా వస్తున్నాయి, ఆపడం లేదు. ఎప్పుడు కూడా పదార్థాలు వస్తున్నాయి, పప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్తో నుంచి వ్యత్యాసం ఉంటే ఇప్పుడు కూడా ఇస్తున్నవి మార్కెట్లో ఇంటర్వెన్షన్లో వస్తేనే, అంటే మనకు ధర కంటే మనం ఇచ్చే ధర కంటే మార్కెట్ ధర ఎక్కువ ఉన్నప్పుడు అవి వచ్చేవి, అవి చేస్తున్నారు. అవి దాని బదులు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఇస్తున్నాము. అలాగని మేము పూర్తిగా వ్యవస్థను ఎత్తిలేదు కదా. టీచర్లు 5 ఏళ్ల పాటు అనేక రకాల హింసలకు గురి చేశారు, ఇబ్బందులకు గురి ఈ నీళ్ళని కూర్చోండి సాక్షి కింద చెప్పు, ఏడు చెప్పు. టీచర్లను మీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని చెప్పి ఒక ప్రధాన పత్రికలో టీచర్లు ప్రభుత్వం ప్రధాన పత్రికలో వార్త వస్తుంది. ఇబ్బంది పడినారు. ఇప్పుడు మీరందరూ పాత్రికేయులు, మీరందరూ సోదరులు, మీరు ఇబ్బంది పడితే మీరు చెప్తారు కదా. ఏ ఒక్కరని చెప్పారా? ఏ ఒక్క అసోసియేషన్ ఇచ్చిందా స్టేట్మెంట్? చెప్పండి. కదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏంటంటే, ఈ పత్రికలు ఏంటంటే, ఈనాడు లేదా ఆంధ్రజ్యోతో లేదా టీవీ ఎలా తయారేమంటే, ఏదైతే రాష్ట్రంలో పాపులర్ స్కీమ్స్ ఉంటాయో, ఏదైతే రాష్ట్రంలో బాగా ప్రజల పనికి వచ్చి దానివల్ల ప్రజలు వచ్చి ప్రభావితం అవుతున్నారో వాటిని కాదు అవ్వలేదు అని దాని మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్న భాగమే ఇవాళది. దాంట్లో ఇంకోటి కూడా రాశారు, 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ తీసుకున్న హక్కి కూడా ఉంది. అడగమండి రాష్ట్రంలో టీచర్ని, మంత్రి గారికి వచ్చాయని మా కర్మకి. సరే పబ్లిసిటీ ఇస్తున్నారు కదా, రోజు మా పత్రికలో మా పేరు రాస్తున్నారు కదా, పోతే రావణాసుడు పబ్లిసిటీ రావాలి కదా, రాని అని వదిలేస్తాను. ఎందుకు దాని మీద స్పందించాలి? ఎస్, రోడ్డు మీద తుడిచిపెట్టి పోతారు. ఇంకేం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చెప్పు. అంతే అంతే అవుతాయి. వండర్స్. ఎందుకు ప్రశ్నించాలి? దేని మేము తప్పు చేస్తే ప్రశ్నించమన్నారు, మంచి చేస్తే ఎందుకు ప్రశ్నించను? మేము తప్పు చేయమని మాకు నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాలే ఎవడైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎంతమంది కూడా కూటమి 14లో వాళ్ళు 14 అధికారంలోకి వచ్చారు. 14 అధికారంలోకి వచ్చి ఏమైనా సాధించింది ఉంటే అది చెప్పుకుంటే అమ్మమ్మ నిజమే కదా సాధించారు కదా, మనకి ఇబ్బంది వస్తుంది కదా అని మేము ఫీల్ అవ్వడానికి. కూటమి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది, ఆ రోజే సాధించలేకపోయారు, ఆ రోజే ప్రజలను చీట్ చేశారు, ఆ రోజే సామాన్యులు మోసం చేశారు, ఆ రోజే మహిళలకు వచ్చి మోసం చేశారు, రైతులకు వచ్చి అన్యాయం చేశారు. మరి ఇంకేం కాదు ఎక్కడ ఉంది? ఎవరైతే కూటమిలో ప్రధానమైన పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో దానికి నాదంటూ చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, ఒక కార్యక్రమం లేదు. ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోండి తప్ప. మీరు రోజు స్పీచ్లు చూస్తారు కదా, స్పీచ్ల్లో ఆయన ఇస్తున్న ఉపన్యాసాల్లో ఎంతసేపు తిట్టడం తప్ప కలెక్టివ్గా ఉన్న ఎక్కడైనా మాట్లాడి చెప్పండి. రాష్ట్రం కోసం పేదల కోసం మాట్లాడి చెప్పండి. ఒకటి మాట్లాడతాడు, నేను ఒప్పుకుంటాను.
ఏది ఏది ఎసెన్షియల్ కమ్యూనిటీ లాగా బ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అది లేకపోతే జనం చచ్చిపోతారు అన్నట్టు, అది లేకపోతే ప్రజలు చచ్చిపోతారు. చూడండి, పూర్వం రామారావు 2 రూపాయలకి బియ్యం పెట్టినప్పుడు పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, ఇలా 5,000 నోట్లోకి వెళ్ళాలన్నట్టు ఆ పేదవాడి గురించి మాట్లాడినట్టు, లేకపోతే అప్పుడు ఉన్నది పనికి 6 రూపాయలు తెచ్చినప్పుడు మాట్లాడినట్లు, లేకపోతే ఆరోగ్యశ్రీకి వచ్చి మాట్లాడినట్టు, చదువుల కోసం వచ్చి దీన్ని మాట్లాడినట్టు, రైతులకు వచ్చి ఉత్తి తీయకపోతే రైతులు అప్లయన్స్ ఉన్న రైతులు వచ్చి పండించుకోవడం కష్టమనేటట్లు ఇవాళ వచ్చి భ్రాంతి గురించి మాట్లాడతాడు. మన ఇంట్లో, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా బ్రాంతి ఎసెన్షియల్ కమోడిటా మెయిన్ అనేది మన 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 ఇంట్లో మన ఫ్యామిలీస్, మన ఆడవాళ్ళు దాని గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా చెప్పండి? నిన్న కూడా సభలో అన్నారు సార్, అన్ని డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి కానీ జగన్ బ్రాంచ్ మాత్రం ఎక్కడ డిజిటల్ పేమెంట్ అవ్వట్లేదు. నీకు అడిగిందా పేమెంట్ అవుతుందా? పేమెంట్ అసలు ఆ పనికి మళ్ళీ సబ్జెక్ట్ ఎందుకంటాను? దీన్ని వచ్చేస్తామని చెప్పొచ్చు కదా. కాదండి, ఇవి అంటే అది అమ్మో దాని ధర పెంచేశారు. ఎస్, ధర పెంచాము. ఎందుకు పెంచాం? ఆ క్వాంటిటీని తగ్గిద్దామని, తాగుడు అలవాటు మానిపిద్దామని. తాగుడు అలవాటు అంటే మా అమ్మాయి అంటే దానివల్ల ఇబ్బంది ఉంది, చాలా ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అది తగ్గిద్దామనేది మా విధానం. అది మా విధానం, మా పార్టీ, మా ప్రభుత్వ విధానం, మా పార్టీ విధానం. అంచెల వారీగా అలవాటు తప్పించి అంచెల వారీగా దాన్ని రద్దు చేయాలనేది. ఇప్పుడు కాకపోతే 5 కాకపోతే 10 కాకపోతే 15 కాకపోతే 20కి చెయ్యి దీన్ని ముట్టుకోకూడదనే ఫీలింగ్ తీసుకురావాలని, ఆ నెంబర్ తాగే నెంబర్ ఏదవుతుందో దాన్ని నెంబర్ని కుదిద్దామని. ఆయన వచ్చి అమ్మ తగ్గించేస్తాను, నేను ప్రతి ఒక్కటి తాగించేస్తాను. ఇది ఎసెన్షియల్ కమ్యూనిటీ. ప్రజలు ఏమనుకుంటారు? ఆడవాళ్ళకి మహిళలకి వెళ్ళి అడగండి, సర్వే చేయమనండి, తెలుస్తుంది. నేను తగ్గించి మీ ఆయన వచ్చి తాగి ఇంటికి పంపిస్తానని చీపురుతూ కూడా వస్తారు. కాదు, మీరు అబ్బా రోజు ఆయన తాలూకు ఉపన్యాసాలు చూడండి, తమరందరూ చూసి చెప్పండి. నేను తప్పు మాట్లాడితే నేను నిద్ర చేసుకుంటాను. ఈ విషయంలో ఏ విషయం తప్పు మాట్లాడాను నాకేం తప్పలేదు. ఎందుకంటే నేనేమి యుగ పురుషుని కాదు, అండపెండ బ్రహ్మాండం తెలిసిన నాకది నిజం అనిపించి నమ్మి చెప్తున్నాను. కాదని మీరు 10 మంది తప్పండి ఇది అంటే నిద్ర అవుతాను. చాలా ఇవన్నీ మళ్ళీ సైడ్ అయిపోద్ది. నా డిమాండ్ స్టీల్ ప్లాంట్, దాని మీద ఏదైతే ఉందో ఈ కూటమి తాలూకది వాళ్ళ వివరణ రావాలి. చంద్రబాబు నాయుడు సైలెంట్ ఉంటే కాదు, ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి బయటికి వెళ్ళినప్పటికీ ఆ విషయం మీద చెప్పాలి.